అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మన దైనందిన జీవితం ఎంత వేగంగా మారిపోయిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో కాస్త రిలాక్సేషన్ కోసం, అలాగే మనశ్శాంతి కోసం, అలాగే దైవ చింతన కోసం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెడదాం. మన పూర్వీకులు మనకిచ్చిన ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, హిందూ మత గ్రంథాలు. వాటిలో ముఖ్యమైనవి రామాయణం, మహాభారతం, భాగవతం. ఈ మూడింటి గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. మనిషి ఎలా బ్రతకాలో చెప్పేది రామాయణం, కానీ ఎలా బ్రతుకుతున్నాడో చెప్పేది మహాభారతం. ఎలా బ్రతికినా మనస్ఫూర్తిగా భగవంతుడిని శరణు వేడితే మోక్షాన్ని ఎలా పొందొచ్చో, కష్టాన్ని ఎలా దూరం చేసుకోవచ్చో, మనశ్శాంతిని ఎలా పొందొచ్చో చెప్పేది భాగవతం. ఈ శ్రీమద్ భాగవతాన్ని వేదవ్యాసులు రాశారు, అది మనందరికీ తెలుసు. అయితే మన తెలుగు ఐకానిక్ భాగవతం శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారు రాసిందే, బమ్మెర పోతన గారు. అదే మనందరికీ బాగా సుపరిచితం. ఈ భాగవతం అనేది సమస్త వేదాల సారాంశం. వేదవ్యాసుల వారు వేదాలన్నింటినీ మధించి సూక్ష్మ రూపంలో భాగవతంగా రాశారు. ఈ భాగవతం ఆంధ్రీకరించే ముందు పోతనామాచ్యులు ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను, ఎందుకు తెలుగులో మారుస్తున్నాను అనడానికి ఒక పద్యం కూడా చెప్తారు. ప్రారంభ పద్యం ఏంటది? పలికిడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుండట, నే పలికిన భావ హరమగునట, పలికద వేరుండు కాదా పలుకోగనేలా అని. అంటే ఆ చెప్పేదా శ్రీమన్నారాయణుడు కదా, చెప్పించేవాడు శ్రీరామచంద్రుడు. నే పలికిన భావ హరమగునట, నేను చెప్తే అన్ని పాపాలు పోతాయట, పలికద వేరుండు కాదా పలుకోగనేలా. ఇంకా ఆ కథలు ఈ కథలు అవి చెప్పడం ఎందుకు, భాగవతం చెప్పుకుందాం అని చెప్పి ఆయన భాగవతాన్ని ప్రారంభిస్తారు. ఆయన భాగవతం రాసినప్పుడు చాలామంది రాజులు దాన్ని తమకు అంకితం ఇమ్మని, చాలా డబ్బు ఇస్తామని చాలా ప్రలోభ పెడతారు, చాలా ఆఫర్స్ ఇస్తారు. కానీ ఈయన దేనికి లొంగరు. ఆయన ఎవరికి భాగవతాన్ని అంకితం ఇవ్వరు. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ను కోడలకిచ్చి అప్పుడు పువ్వుడు భుజించరు కంటే సత్కవులు హాలికలైననేమి అని చెప్పి ఆ ఆఫర్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేస్తాడు. ఎవరికి భాగవతాన్ని అంకితం ఇవ్వరు. అంత గొప్పది భాగవతం. ఈ వేదవ్యాసులు రాసిన భాగవతంలో 12 స్కందాలు, 335 అధ్యాయాలు, అలాగే సుమారు 18,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 335 అధ్యాయాలని రోజుకు అధ్యాయం చొప్పున ఒక 3-4 నిమిషాల్లో చెప్పుకోవచ్చు. అయితే ఎంత గొప్ప భాగవతాన్ని 3-4 నిమిషాల్లో చెప్పడం, ఒక్కో అధ్యాయాన్ని 3-4 నిమిషాల్లో చెప్పడం అనేది ఒక రకంగా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈ మన ఉరుకులు పరుగుల జీవితంలో, ఈ స్పీడ్ యుగంలో భాగవతం అందరికీ చేరాలి, అందరికీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దాన్ని కొంచెం తగ్గించే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను తగ్గించే చెప్తున్నాను. అంటే బేస్ లైన్ మాత్రమే చెప్తాను. జస్ట్ రోజుకు ఒక 3-4 నిమిషాలు వింటే ఇలా 335 అధ్యాయాలు మొత్తం భాగవతం అంతా విన్నట్టు అయిపోద్ది. అది దాని తాలూకు పుణ్యం అంతా కూడా మనకి దొరుకుతుంది. ఇక్కడ నేను ఏదో గురువుని కాదు, ప్రవచనకర్తని కాదు, ఏదో నేను చదివింది చిన్నప్పటి నుంచి, అలాగే తెలిసింది నలుగురితోనూ పంచుకోవాలని చెప్పి చెప్తున్నాను తప్ప నేను అంత జ్ఞాని కాదు. మహాభారతం రాసిన తర్వాత ఈ వేదవ్యాసుల వారికి అసలు మనశ్శాంతి లేదట. వేదవ్యాసులు మహాభారతం కంటే ముందు వేదాలను విభజించి 4 వేదాలుగా రాశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి 4 వేదాలుగా విభజించారు వేదాలని. అలాగే తర్వాత 18 పురాణాలు రాశారు. ఆ తర్వాత మహాభారతాన్ని కూడా రాశారు. అయితే మహాభారతం రాసిన తర్వాత ఆయన పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయారు. నిద్ర పట్టట్లేదు, ఏదో అశాంతి. ఎంతసేపు ఆ కురుక్షేత్ర యుద్ధం, అక్కడ జరిగిన హింస, ఆ రక్తపాతం, ఆ 18 అక్షోహిణీల సైన్యం, అదే గుర్తొస్తుంది. రాత్రులు నిద్ర పట్టట్లేదు. అలాంటి సమయంలో ఆయన నారద మహర్షిని కలుస్తారు. కలిసి తన అవస్థ అంతా చెప్పి, నేను అంత గొప్ప గ్రంథాన్ని రాశాను,
ఈ మహాభారతంలో మొత్తం అన్ని ధర్మాల గురించి చర్చించాను. వ్యక్తి ధర్మం, రాజధర్మం, మోక్షధర్మం, అన్ని ధర్మాల గురించి నేను చర్చించాను. మనిషి ధర్మహీనుడైతే ఏం జరుగుతుందో కూడా వివరించాను. ఇంత చర్చ చేసిన తర్వాత కూడా నాకు ఈ మనశ్శాంతి లేకపోవడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు నారద మహర్షిని. అప్పుడు నారద మహర్షి సమాధానం చెప్తారనమాట. నువ్వు మహాభారతం చాలా గొప్పగా రాసావు, అందులో అంతా చర్చించావు, కానీ ఒకటి తక్కువైంది, ఒకటి లోపించింది. ఒక పెద్ద గుడిని కట్టి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి దీపాన్ని వెలిగించకపోతే అది ఎంత నిరర్థకంగా మారిపోతుందో ఆ గుడి, అలాగే ఇంత గొప్ప గ్రంథాన్ని కూడా రాసి అందులో భక్తి లేకపోతే అది కూడా నిరర్థకంగా మారిపోతుంది. ఎందుకంటే నీ మహాభారతంలో భక్తి లేదు. మహాభారతంలో భక్తి లేదు. ఎంతసేపు రాజ్యం కోసం కొట్లాట, కుట్రలు, కుతంత్రాలు ఇవే కనిపిస్తాయి. సో ఇప్పుడు మీ మనశ్శాంతి రావాలంటే ఆ మహాభారతానికి పాత్రధారి, సూత్రధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు అన్నీ గ్రంథస్థం చేసి ఆయన అవతారాలు, ఆయన చేసిన సృష్టి కార్యాలు ఇవన్నీ కూడా నువ్వు రాస్తే నీకు మనశ్శాంతి తిరిగి పొందుతామని చెప్పి ఆయన బోధిస్తారు. అలా వేదవ్యాసుల వారు ఈ శ్రీమద్భాగవత గ్రంథ రచనకు పూనుకుంటారు. అలా భాగవతం రూపుదిద్దుకుంటుంది. చెప్పుకున్నాం కదా, ఇందులో 12 స్కందాలు, 335 అధ్యాయాలు ఉన్నాయి. 335 అధ్యాయాలు రోజుకో అధ్యాయం చెప్పున 3-4 నిమిషాలు, ఒక అధ్యాయం 3-4 నిమిషాలు చెప్పేసుకోవచ్చు. బేస్ లైన్ చెప్పుకుంటే రోజు ఒకే టైం పెట్టుకుని చెప్పేసుకుంటే ఒక 3-4 మినిట్స్ అంటే పెద్ద విషయం ఏం కాదు. మనకు మొత్తం భాగవతం అంతా వినేయచ్చు. అలా చెప్దామని ప్లాను. రేపు మొదటి స్కందం మొదటి అధ్యాయంతో మొదలు పెడదాం. అంతవరకు సెలవు. నమస్కారం.